ఘటోత్కచ వధ జరిగిపోయింది. కర్ణుని దగ్గర ఉన్నటువంటి ఇంద్రదత్తమైన శక్తిని వృధా చేయాలి అనే భావనతో శ్రీకృష్ణుడు ఘటోత్కచుడిని కర్ణుడి మీదకి పంపించాడు. ఒక అక్షౌహిణీ సేనను నాశనం చేసి భయంకరమైనటువంటి యుద్ధం చేసి కౌరవ సేనని సర్వనాశనం చేసి ఘటోత్కచుడు మరణించాడు. ఘటోత్కచుడి యొక్క మరణానికి పాండవులు శోకించారు, కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఆనందించాడు. ఎందుకు శ్రీకృష్ణుడు అట్లా ఆనందించాడు అంటే దానికి సమాధానం కూడా ఆయనే చెప్పాడు. కర్ణుడి దగ్గర ఆ శక్తి ఉన్నంత కాలము కూడా అర్జునుడికి ప్రాణభయం ఉన్నట్టే. కర్ణుడికి కవచకుండలాలు కనుక ఉంటే ఎవరు కూడా అతన్ని సంహరించలేరు. విజయం సాధిస్తారు, అతన్ని ఓడిస్తారు, అతడు పారిపోతాడు, అంతేగాని అతన్ని చంపడం మాత్రం కుదరదు. అదే శక్తి కనుక ఉంటే ఎదుటి వాడిని చంపడానికి వీలవుద్ది, ఎంతటి వాడైనా సరే. కాబట్టి ఆ శక్తిని వృధా చేస్తేనే అర్జునుడిని కర్ణుడికి ఎదురుపడేట్టు చేయాలి. ఈ రాత్రి ఎలాగైనా సరే ఈ శక్తి ఆయుధాన్ని అర్జునుడి మీద ప్రయోగించాలని కంకణం కట్టుకొని కూర్చున్నాడు కర్ణుడు. ప్రతిరోజునేమో అతన్ని మోహ పెడుతూ ఉన్నాడు, మర్చిపోతూ ఉన్నాడు. కానీ ఈ రోజున మాత్రం ఎలాగైనా సరే ఈ శక్తిని ప్రయోగించాలి, అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానించి అనుకున్నాడు. అందుకనే అర్జునుడి కాకుండా ఘటోత్కచుడిని పంపించాడు. ఇది శ్రీకృష్ణుడి యొక్క సంతోషానికి కారణం. రెండవది ఏమిటంటే ఘటోత్కచుడు రాక్షసుడు, బ్రహ్మద్వేషి, బ్రాహ్మణద్వేషి, యజ్ఞద్వేషి. కనుక రాక్షసుడైనటువంటి వాడిని ఎప్పుడో ఒకప్పుడు సంహరించక తప్పదు. కాబట్టి శ్రీకృష్ణుడి యొక్క రెండు కార్యాలు నెరవేరు. సైంధవ వధతో కౌరవులేమో రాత్రి యుద్ధాన్ని ప్రారంభించాలనుకున్నారు. ఘటోత్కచ వధతో పాండవులేమో రాత్రి యుద్ధాన్ని కొనసాగించాలనుకున్నారు. సరే, శ్రీకృష్ణుడి యొక్క మాటలకి అర్జునుడు, భీముడు కొంతవరకు శాంతించారు. కానీ ధర్మరాజు మాత్రం మనస్సును కుదుటపరుచుకోలేకపోతున్నాడు. ఘటోత్కచుడి మీద అధికమైనటువంటి ప్రేమ ఉంది ధర్మరాజుకి. అందుకే అతడి మనస్సు అంతా కూడా అల్లకల్లోలమైపోయింది. అందుకని భీముడితో అంటున్నాడు, ఓ భీమసేన, నీవే ఇప్పుడు కౌరవ సేనను నిలువరించు. ఘటోత్కచ వధ వల్ల నా మనస్సు కాస్త మోహం చెంది ఉన్నది. అందుకని ప్రస్తుతం నేను యుద్ధం చేసేటువంటి స్థితిలో కూడా లేను. కనుక నీవే ఈ కౌరవ సేనని ఎదుర్కో అని పంపించాడు. దుఃఖంతో రథం మీదనే కూర్చున్నాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు అనేక విధాలుగా ధర్మరాజుని ప్రోత్సహించాడు. ధర్మరాజుకి ధైర్యవచనాలు చెప్పాడు. నీవే ఈ ప్రకారంగా నిరుత్సాహంగా చెందితే ఇక మన సేనకి విజయం దక్కడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి అన్నాడు కృష్ణుడు. దానికి ధర్మరాజు అంటున్నాడు, ఓ కృష్ణ, చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయినటువంటి వాడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. మహాభారతం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మాట ఇది. ఎవరైనా మనకు కనుక మేలు చేస్తే, మనకి ఏదో రకంగా ఉపకారం చేస్తే, మనకు ప్రయోజనాన్ని కనుక కలిగిస్తే, వాళ్ళని కనుక మర్చిపోతే అది బ్రహ్మహత్యా పాతకంతో సమానం. మరి మేము అరణ్యవాసం చేసేటువంటి సమయంలో ఘటోత్కచుడు బాలుడు అయినప్పటికీ కూడా ఎంత సహాయం చేశాడు మాకు. అర్జునుడు అస్త్ర సంపాదన కోసమని 5 సంవత్సరాలు మాకు దూరంగా వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఈ ఘటోత్కచుడు మా దగ్గరికి వచ్చి 5 సంవత్సరాలు మాతో పాటే ఉన్నాడు. మా కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు. మాకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా
మాకు సహాయం చేశాడు. అంతేకాదు గంధమాదన పర్వత యాత్ర జరిగితే ఆ యాత్రలో మాకు వచ్చినటువంటి కష్టాలన్నింటినీ గట్టెక్కించినటువంటి వాడు ఘటోత్కచుడు. ఇంకా నడవలేనటువంటి స్థితిలో ఉన్న ద్రౌపది అప్పుడు చాలా దూరం నడిచి నడిచి ఇక నడవలేని స్థితిలో ఉంటే ఆమెను వీపు మీద ఎక్కించుకొని మాతో పాటుగా అతడు కూడా వచ్చాడు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి నా కోసమని ఎటువంటి దుష్కరమైనటువంటి కర్మ చేశాడు. శత్రు భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. సహదేవుడి పట్ల నాకు ఎంత ప్రేమ ఉందో ఘటోత్కచుడి మీద కూడా నాకు అంతే ప్రేమ ఉంది. అతనికి కూడా నా మీద ఎంతో భక్తి ఉంది. అతడు నా భక్తుడు, అందుకని అతడంటే నాకు ఎంతో ఇష్టం. ఓ కృష్ణ, ద్రోణాచార్యుడు కర్ణుడు ఇద్దరు కూడా మన సైన్యాన్ని తరిమేస్తూ ఉన్నారు. అభిమన్యుడి వధకి ముఖ్యమైనటువంటి కారణం ద్రోణాచార్యుడు. ద్రోణుడే అన్యాయంగా అధర్మంగా యుద్ధం చేసి యుద్ధం చేయించి అభిమన్యుడి యొక్క వధకి కారణమయ్యాడు. అసలు దోషి ద్రోణుడైతే అర్జునుడేమో సైంధవుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేసి సైంధవుడిని చంపాడు. శత్రువధ న్యాయమే, శత్రువైనటువంటి వాడిని ఎప్పుడైనా చంపాల్సిందే. అయితే మొట్టమొదట మనం సంహరించాల్సింది కర్ణద్రోణుల్ని. అభిమన్యుడిని వధించడానికి ద్రోణాచార్యుడు కర్ణుడికి సలహా చెప్పాడు. వెనక నుంచి బాణం వేసి అతడి యొక్క ధనుస్సుని ముక్కలు చేయి, చేతిలో ధనుస్సు ఉన్నంతకాలం అతడు ఎదురుగా ఎవరు పోవటానికి వీల్లేదు అని చెప్పి పంపించాడు. అందుకని ముందుగా నేను కర్ణుడిని సంహరించాలి, నేనే స్వయంగా కర్ణ సంహారానికి వెళ్తాను అని ధర్మరాజు ధనుష్టంకారం చేస్తూ కర్ణుడి మీదకి వెళ్ళాడు. ఏమిటి ఇక్కడ విచిత్రం, కర్ణుడి మీదకి అర్జునుడిని పంపించాలా అనేది ధర్మరాజు యొక్క ఆలోచన. కర్ణుడిని అర్జునుడే సంహరిస్తాడు అనేటువంటి విషయం కూడా ధర్మరాజుకి తెలుసు. అయినప్పటికీ నేనే వెళ్ళాలి కర్ణుడి మీదకి అని అర్జునుడిని వెళ్ళమని మాత్రం చెప్పాల. ఎందుకనంటే ధర్మరాజు స్వయంగా కర్ణుడి మీదకి కనుక వెళితే అది అర్జునుడికి ఒక సూచన కనుక వెంటనే అర్జునుడు మారు మాట్లాడకుండా కర్ణుడి మీదకి వెళ్ళాలి. అలా అర్జునుడిని ప్రోత్సహించడం కోసం అర్జునుడిని ఒక రకంగా అతన్ని కొద్దిగా ఒక సూటిగా పొడిచి అతన్ని ప్రోత్సహించడం కోసమే ధర్మరాజు కర్ణుడి మీదకి వెళ్ళాడు. ధర్మరాజు అలా కర్ణుడి మీదకి వెళ్ళటం చూసి శిఖండి పాంచాలందరితో కలిసి ధర్మరాజుకి సహాయంగా వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, అర్జున, ధర్మరాజు తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నాడు. కర్ణుడిని ఎలాగైనా సరే సంహరించాలని చెప్పి వెళుతూ ఉన్నాడు. ఈయన్ని ఒంటరిగా వదలటం మంచిది కాదు. అందుకని రథాన్ని మనం వెంట వేగంగా నేను పోలిస్తున్నాను ధర్మరాజు దగ్గరికి అన్నాడు కృష్ణుడు. అదే సమయంలో యుద్ధరంగంలోకి ఆ రాత్రి సమయంలో వ్యాసుడు వచ్చాడు. ధర్మరాజుతో అంటున్నాడు, ఆయన ధర్మనందన, కర్ణుడు అర్జునుడిని ఎలాగైనా సరే వధించాలి అనేటువంటి కోరికతో ఇంద్రదత్తమైనటువంటి శక్తిని దాచి ఉంచుకుంటున్నాడు. ప్రతిరోజు దాన్ని పూజిస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరికీ ద్వంద్వ యుద్ధం కనుక జరిగి ఉన్నట్లయితే, కర్ణుడికి అర్జునుడికి ద్వంద్వ యుద్ధం కనుక జరిగి ఉన్నట్లయితే, అన్ని అస్త్రశస్త్రాలు విఫలమైపోయిన తర్వాత కర్ణుడు ఆ శక్తిని అర్జునుడి మీద ప్రయోగించేవాడు. దానివల్ల ఘోరమైనటువంటి ఆపద తటస్థించేది. ఆ ఆపదని మీరు భరించలేరు, అంతటి ఆపద కలిగేది. అదృష్టం వల్ల కర్ణుడు ఘటోత్కచుడిని సంహరించడానికి ఆ శక్తిని ప్రయోగించాడు. దాంతో అతని వద్ద ఇప్పుడు శక్తి లేకుండా పోయింది. ఆ శక్తికి ఘటోత్కచుడి యొక్క ప్రాణాలు పోయినాయి. మిమ్మల్ని రక్షించాడు ఘటోత్కచుడు.
రాక్షసుని యొక్క మరణానికి నువ్వు చింతపడవద్దు. జగత్తులో అందరికీ కూడా మరణం అనేటువంటిది ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది. అయితే వీరోచితంగా పోరాడి మహాపరాక్రమాన్ని ప్రదర్శించి ఘటోత్కచుడు నీకోసమని తన సర్వశక్తులు ధారపోసి చివరికి ప్రాణాలు కూడా వదిలాడు. అటువంటి వాడి కోసం నువ్వు శోకించవద్దు. నువ్వు కర్తవ్యాన్ని నెరవేర్చు. నేటికి 5వ రోజున ఈ సమస్తమైనటువంటి భూమండలం కూడా నీకు స్వాధీనమైపోతుంది. ధర్మం ఎక్కడుంటుందో విజయం అక్కడే కలుగుతుంది. ధర్మాచరణ, క్రూరత్వం లేకపోవటం, తపస్సు, దానము, ఓర్పు, సత్యవచనం వీటన్నిటినీ కూడా నీవు పాటిస్తున్నావు గనక విజయం నీకే కలుగుతుంది అని చెప్పి వ్యాసుడు అంతర్ధానమైపోయాడు. వ్యాసుడి యొక్క హితబోధ తర్వాత ధర్మరాజు కర్ణవధ ప్రయత్నాన్ని విరమించుకొని వెనక్కి వచ్చాడు. కర్ణుని వధించాలి అని పరిగెడుతున్నాడు. కాస్త వ్యాసుడి మాటలతోటి వెనక్కి వచ్చేసాడు. యుద్ధంలో బాగా అలసిపోయినటువంటి సైనికులు, మహారథులు నిద్ర వల్ల చేష్టలు అడిగారు. ఎందుకంటే బాగా నిద్ర ముంచుకొస్తా ఉంది. నిన్న ఉదయం యుద్ధం ప్రారంభమైందంటే 14వ రోజు ఉదయం సూర్యోదయం కాగానే యుద్ధం ప్రారంభమైంది. సూర్యాస్తమయం వరకు యుద్ధం జరిగింది. సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత 1 గంట సేపు అటు ఇటు సంప్రదింపులు, విశ్రాంతి జరిగిపోయిన తర్వాత రాత్రి యుద్ధం ప్రారంభమైంది. ఆ రాత్రి యుద్ధం దాదాపుగా మధ్యరాత్రి అంటే 1 గంట ప్రాంతం వరకు కూడా యుద్ధం జరిగింది. అంటే నిద్ర లేదు ఎవరికి కూడా. అందుకని అందరూ కూడా ఏం చేయాలో తోచక అక్కడ నిలబడలేక కళ్ళు మూతలు పడతా ఉంటే రథాల మీద కొందరు పడుకున్నారు, ఏనుగుల మీద కొందరు పడుకున్నారు, గుర్రాల మీద కొందరు పడుకున్నారు, నేల మీద కొందరు పడుకున్నారు. నిద్ర మత్తులో బాగా తూగుతూ ఉన్నారు. అటు కౌరవ సేనలో వాళ్ళు, ఇటు పాండవ సేనలో వాళ్ళు. వీళ్ళందరినీ చూచాడు అర్జునుడు. ఏం జరుగుతుందంటే నిద్రపోయిన వాడు నిద్రపోతే మేలుకున్నటువంటి వాడు నిద్రపోయిన వాడిని సంహరిస్తున్నాడు. అంటే నిద్రపోయేటువంటి వాడికి ఏమీ తెలియటంలా, నిద్రలోనే అవతల వాడు సంహరించడం, వాడు మరణించడం జరుగుతుంది. కొంతమందికి ఏమో ఎవరో వచ్చి సంహరిస్తున్నారన్న సంగతి కూడా తెలియదు. అంత మత్తులో ఉండిపోతూ ఉన్నారు. నిద్ర మోహితులైపోయారు. తమను చంపటం కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నారు. చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కింద పడిపోయినాయి. సైనికులందరికీ కూడా దీపాలు చేతుల్లో పెట్టుకొని ఉన్నారు. వాటిని కూడా కింద జార విడుచుకున్నారు. అంతటా చీకటి కూడా గమ్మింది. ఇది గమనించినటువంటి అర్జునుడు ఇరుపక్షాల్లో ఉన్నటువంటి సైనికులతో ఇలా అంటున్నాడు, ఓ సైనికులారా, అందరూ కూడా బాగా అలసిపోయి ఉన్నారు. అందరూ నిద్రామత్తులో తూగుతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ యుద్ధరంగంలోనే కొంతసేపు నిద్రించండి. నిద్రమత్తు వదిలిన తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ చంద్రోదయం తర్వాత యుద్ధం ప్రారంభిద్దాం అన్నాడు. అర్జునుడు అలా అనటంతోనే అందరూ కూడా ఆ పక్షంలో ఈ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అర్జునుడిని బాగా ప్రశంసిస్తూ వెంటనే నేల మీద పడుకొని నిద్రించేవాళ్ళు కొంతమంది, రథాల మీద, ఏనుగుల మీద, గుర్రాల మీద అలా పడుకొని హాయిగా నిద్రపోతున్నారు, శత్రు భయం లేకుండా. ఎందుకంటే ఇక 2 పక్షాల వాళ్ళు కనుక పడుకొని నిద్రపోతామంటే యుద్ధం అనేది జరగదు కాబట్టి ఇక ప్రాణ భయం లేకుండా నిద్రపోతూ ఉంటారు. చంద్రోదయం అయింది. అందరూ మేల్కొన్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. 2 గడియల కాలం తర్వాత అందరూ కూడా మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ చంద్రోదయం నుంచి మళ్ళీ సూర్యుడు తూర్పు దిక్కున కనిపించేంత వరకు సుమారుగా 2 గంటలు 3 గంటల సేపు మళ్ళీ ఇరుపక్షాలకి యుద్ధం జరిగింది. దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు.
ఓ ఆచార్య, దుర్యోధనుడికి అతని యొక్క దుష్ట బుద్ధి ఏమిటో మనకు తెలుసు. అందుకని కోపంతో అంటున్నాడు, ఆచార్య, నీవు రక్షించడం వల్లనే పాండవులు బలపడతా ఉన్నారు. దివ్యాస్త్రాలు కలిగినటువంటి మీతోటి మేము కానీ పాండవులు కానీ ఎవరైనా సరే ఎదురు నిలబడగలరా? అర్జునుడి మీద ప్రేమతోటో నా మీద ద్వేషంతోటో పాండవుల్ని మీరు రక్షిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా అర్జునుడు మీ శిష్యుడు కావటం వల్ల అర్జునుడి మీద మీకు ఆ శిష్యభావం వాత్సల్యం ఉండటం వల్ల అతన్ని మీరు బాగా రక్షిస్తూ ఉన్నారు అన్నాడు దుర్యోధనుడు. ఆ మాటలకి ద్రోణుడికి చాలా కోపం వచ్చింది. ఎంతటి వృద్ధాప్యంలో కూడా శక్తి వంచన లేకుండా నా శక్తి కొద్దీ పోరాడుతున్నటువంటి నన్ను నీవు నిందిస్తున్నావే దుర్యోధన, ఇది నీకు న్యాయంగా ఉందా? నువ్వు ఇలా మాట్లాడుతూ సమంజసమేనా? ఈ వృద్ధాప్యమైనటువంటి వయసులో పగలు రాత్రి అని తేడా లేకుండా నీకోసమని అద్భుతమైనటువంటి వ్యూహాలు అన్నీ ఇలా యుద్ధం చేస్తూ ఉంటే నన్ను నిందిస్తున్నావా? సరే, ఇక మీదట నేను నీచ కార్యం చేస్తా. అస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి నేను అస్త్రాల గురించి ఏమాత్రం తెలియనటువంటి అందరినీ చంపేస్తా. మంచో చెడో నీకోసం చేసేస్తా. పాంచాలందరినీ సంహరించిన తర్వాతనే నేను కవచాన్ని విప్పుతా అని ప్రతిజ్ఞ చేసి చెబుతూ ఉన్నా. నేను రక్షించడం వల్లనే అర్జునుడు బలవంతుడయ్యాడు అంటున్నావు కదా. ఖాండవన దహన సమయంలో ఇంద్రుడిని జయించింది నేను రక్షించడం వల్లేనా అర్జునుడిని? ఘోషయాత్రలో గంధర్వుల చేతిలో ఓడిపోయి మీరు బంధించబడినప్పుడు ఆ గంధర్వుల్ని జయించి మిమ్మల్ని విడిపించడానికి కూడా అర్జునుడిని నేను రక్షించడమే కారణమా? దేవతలకు అసాధ్యులైనటువంటి కాలకేయులు, నివాత కౌత్సులు అనే 60,000 మంది రాక్షసుల్ని అర్జునుడు సంహరించడానికి కారణం కూడా నేను అర్జునుడిని రక్షించడం వల్లనేనా? పరమేశ్వరుని జయించి పాశుపతాస్త్రాన్ని సంపాదించింది అర్జునుడిని నేను రక్షించడం వల్లనేనా? ఉత్తర గోగ్రహణంలో వీరులందరినీ జయించి చతురంగ బలాల్ని సమ్మోహితుల్ని చేసి గోవుల్ని తరలించుకుపోయాడే అర్జునుడు, అప్పుడు కూడా నేను రక్షించడం వల్ల చెందేనా? నీతో సహా 6 మహారథులు సైంధవుడికి కాపున్నారు కదా, మరి అప్పుడు ఆ అర్జునుడిని మీరు జయించలేకపోవడానికి కూడా నేను అర్జునుడిని రక్షించడమే కారణమా? దుర్యోధన, ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడటం నీకు తగినటువంటిది కాదు అన్నాడు ద్రోణాచార్యుడు. దానికి దుర్యోధనుడు, ఆచార్య, ఈరోజు నేను దుశ్శాసనుడు మా మామ శకుని మన సేనను 2 భాగాలుగా విభజించి యుద్ధంలో అర్జునుడిని సంహరిస్తాం, నీవు చూస్తూ ఉండు అన్నాడు దుర్యోధనుడు. ఆ మాటలకి ద్రోణుడు నవ్వుతూ, దుర్యోధన, నీకు మంగళమొగ్గాక, అలాగే అర్జునుడిని మీరు జయించండి, నేను చాలా సంతోషిస్తా. నీవు అన్నటువంటి మాటని మూర్ఖులైనటువంటి వాళ్ళు అంటారు. అర్జునుడిని యుద్ధంలో ఎదిరించి ఎవడో హాయిగా ఇంటికి వెళ్ళగలుగుతాడు? నీవు అందరినీ కూడా అనుమానిస్తావు, అవమానిస్తావు. నువ్వు కఠినుడివి, పాపపు ఆలోచనలు కలిగినటువంటి వాడివి. నీ మేలు కోరేటువంటి వాళ్ళని చీటికి మాటికి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటావు. ఆలస్యం చేయకుండా అర్జునుడిని ఎదిరించు. ఉత్తమ వంశంలో జన్మించావు. ఈ క్షత్రియ నాశనానికి నువ్వే కారకుడివి కాబట్టి నువ్వే ఎదిరించాలి. అర్జునుడిని ఎదిరించి సంహరించు. నీ మేనమామ శకుని ఉన్నాడే, పాచికలాటలో మంచి నేర్పు కలిగినటువంటి వాడు, మహావంచకుడు, సోదరి, కుటిలుడు. అతడు పాండవుల్ని తప్పక జయిస్తాడు. ఎందుకంటే
జూదంలో జయించాడు కదా, ఇప్పుడు యుద్ధంలో కూడా జయించగలుగుతాడు. నీవు సభలో నీ తండ్రితో అంటూ ఉంటావు కదా ఎప్పుడు, తండ్రి నేను కర్ణుడు దుశ్శాసనుడు మేము ముగ్గురు చాలు పాండవుల్ని వధించడానికి. ఎంతమంది పాండవులు పాంచాలు వచ్చినా మేము ముగ్గురం జయిస్తాం, ఈ భీష్మ ద్రోణ కృపా అశ్వత్థామలు వీళ్ళు కాదు అని చెప్పావు కదా. ఇదిగో ఇప్పుడు ఆ సమయం వచ్చింది, నీ ప్రతిజ్ఞను నిలుపుకో. అదిగో నీ ఎదుటే ఉన్నాడు అర్జునుడు, నీ శత్రువు, నువ్వు సంహరించాల్సినటువంటి వాడు. కాబట్టి క్షత్రియ ధర్మాన్ని పాటించు. ఒకవేళ అర్జునుడి చేతిలో మరణించావనుకో, అది కూడా నీకు మంచిదే. ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్నటువంటి వాడివి, దానాలు చేశావు, సంపదలు పొందావు, అన్ని భోగాలు అనుభవించావు, ప్రజల్ని పాలించావు. కాబట్టి భయపడకుండా అర్జునుడితో యుద్ధం చేయి అన్నాడు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు ఇలా మాట్లాడాడంటే ఎంత కోపం వస్తే ఇలా మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడే అయినప్పటికీ కూడా అతడిలో కాస్త రాజ్యకాంక్ష ఉంది ద్రోణాచార్యుడు. అది ఎవరికి తెలియదు. ఆ రాజ్యకాంక్ష ఎందుకుందంటే చిన్నప్పటి నుంచి ద్రౌపదుడితో స్నేహం చేయటం వల్ల, పెద్ద అయిన తర్వాత ద్రౌపదుడు అవమానించడం వల్ల, అందులో రాజు అయినటువంటి వాడితో రాజే స్నేహం చేయాలి అని అనటం వల్ల, నేను కూడా ఒక రాజుని కనుక అయినట్లయితే ఈ అవమానం నాకు జరిగేది కాదు కదా అనేటువంటి భావనతో కాస్త రాజ్యకాంక్ష ఉంది. అందుకే ద్రౌపదుడిని అర్జునుడు ఓడించి తీసుకొచ్చి కాళ్ళ మీద పడేసిన తర్వాత ఆ పాంచాల రాజ్యాన్ని 2 భాగాలు చేసి, కాంపిల్య మాకంది అని 2 భాగాలు చేసి ఆ మాకందిని ద్రోణాచార్యుడు తీసుకున్నాడు. ఆ విధంగా తనకు లోపల ఉన్నటువంటి ఆ రాజ్యకాంక్షని తృప్తిపరుచుకున్నాడు ద్రోణాచార్యుడు. అతడు చిన్న రాజు కాబట్టి, చిన్న రాజ్యానికి రాజు కాబట్టి దుర్యోధనుడి మీద గౌరవం ఉంది. దుర్యోధనుడు అంటే రాజు అనేటువంటి భావన ఉంది. అందుకని దుర్యోధనుడు ఎప్పుడు కూడా తేలిగ్గా మాట్లాడాలి. ఒకవేళ ఏదైనా సందర్భంలో సలహా చెప్పాల్సి వస్తే ఒక గురువుగా, ఒక పెద్దవాడిగా చిన్నవాడికి ఎట్లా అయితే సలహా చెప్పాలనో ఆ ప్రకారంగా సలహా చెప్పేవాడు. ఇక్కడ ఉన్నటువంటి మాటలన్నీ కూడా మనం భారతాన్ని జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే ఉద్యోగ పర్వంలో ఇదే మాటలు అక్కడ కూడా ఉన్నాయి. అయితే దానికి ఆపోజిట్గా ఇక్కడ మాట్లాడాడు. ఏమన్నాడంటే ఏకాంతంలో దుర్యోధనుడితో అన్నాడు ద్రోణాచార్యుడు, యుద్ధం చేయాల్సిందే అని అన్నప్పుడు, దుర్యోధన మేమందరం యుద్ధం వద్దు 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 అంటున్నావు, నువ్వేమో యుద్ధం చేయాల్సిందే అని అంటున్నావు. ఎంతమంది చెప్పినా వింటల్లా. నీ తండ్రి చెప్పాడు, నీ తల్లి చెప్పింది, భీష్ముడు చెప్పాడు, విదురుడు చెప్పాడు, నేను చెప్తున్నాను, కృపాచార్యుడు చెప్పాడు, సంజయుడు చెప్పాడు. మీ క్షేమాన్ని కోరేటువంటి వాళ్ళందరూ కూడా పాండవులతో యుద్ధం మంచిది కాదు, క్షేమకరం కాదు అని చెబుతూ ఉన్నారు. అయినప్పటికీ నువ్వు మంకు పట్టుబట్టి యుద్ధం చేయాల్సిందే నిశ్చయించుకుంటున్నావు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే రాయబారిగా వచ్చి అర్ధరాజ్యం ఇవ్వకపోతే కనీసం 5గురికి 5 ఊళ్ళన్నా ఇవ్వండి అని అడిగితే సూది మోపినంత నేల కూడా నేను ఇచ్చేది లేదు, చేతనైతే యుద్ధం చేసి తీసుకోండి అన్నావు. ఇది మాత్రం నీకు మంచిది కాదు, ఇది మాకు ఇష్టం కాదు. అయితే మాకు ఇష్టం కాదన్నామంటే మేము యుద్ధానికి భయపడి అంటల్లా. పాండవులన్నా వాళ్ళ యొక్క సేనలన్నా మాకేం భయం లేదు. ఎందుకని భయం లేదనంటే భీష్ముడు కానీ, నేను కానీ, కృపాచార్యుడు కానీ మేమందరం కూడా ధనుస్సుని కనుక చేతబడితే ఎదురు లేకుండా పోరాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళం. అయితే ధర్మం పాండవుల పక్షంలో ఉంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని సంహరించినా సంహరించవచ్చు,
వాళ్ళు మమ్మల్ని సంహరిస్తే అది మాకు మేలు. కారణం ఏమిటి? యుద్ధరంగంలో వీరమరణంగానే చెందితే వీర స్వర్గాన్ని పొందుతాం. మాకు అది కూడా మంచిదే. విజయం సాధించినా పర్వాలేదు, మరణించినా మాకు పర్వాలేదు, మాకు చాలా మంచిది మరణిస్తే. కారణం ఏమిటంటే మేము వేదాంగాలు అభ్యసించాం, దాన ధర్మాలు చేశాం, పరిపాలన చేశాం, ఎంతోమంది శిష్యులకి విద్యలు నేర్పడం జరిగింది. ఇంకా మాకు చేయాల్సిందేముంది? ఇంకా మేము పొందాల్సిందేముంది? మిమ్మల్ని ఆశ్రయించుకున్న తర్వాత కావాల్సిన భోగాలన్నీ అనుభవించాం. కాబట్టి ఇప్పుడు మాకు కావాల్సిందేం లేదు, మాకు మరణమే కావాలి. ఆ మరణం ఎలాగో కూడా మాకు యుద్ధంలో భయంకరమైనటువంటి యుద్ధం చేసి పొందుతాం. కానీ నీవున్నావే, నీవు ఇంకా కుర్రవాడివి, ఇంకా భోగాలు అనుభవించాలి, దాన ధర్మాలు చేయాలి, యజ్ఞయాగాదులు చేయాలి, ప్రజల్ని పరిపాలించాలి, ఆశ్రితుల్ని రక్షించాలి, దుష్ట శిక్షణ చేయాలి. ఇవన్నీ కూడా నువ్వు ఇంకా చేయాల్సింది ఉంది. నువ్వు ఇప్పుడు చేసింది చాలా తక్కువ. కాబట్టి నువ్వు జీవించి ఉండాలి. మేము చెబుతుంది మేము మరణిస్తామని కాదు, నీకేదన్నా అవుద్దామని చెబుతున్నా అని చెప్పినటువంటి వాడు ద్రోణాచార్యుడు. అప్పుడేమో ఇంకా నువ్వు భోగాలు అనుభవించాలి, ఇంకా నువ్వు పరిపాలన చేయాలి అని చెప్పినవాడు ఇప్పుడు అందరిని పరిపాలించావు, భోగాలు అనుభవించావు, అన్నీ చేశావు, ఇక నువ్వు చచ్చినా పర్వాలేదు అనేటువంటి భావనతోటి ఇక్కడ చెప్తున్నాడు. అవే మాటల్ని ఇక్కడ మార్చి చెప్తున్నాడు. ద్రోణాచార్యుడి యొక్క ఆలోచన విధానం ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడాలి. కానీ ఈ రోజున తనని పూర్తిగా గాయపరుస్తున్నాడు దుర్యోధనుడు. 14వ రోజు యుద్ధంలో సైంధవ వధ తర్వాత అప్పుడు వచ్చి మాటలతో గాయపరిచాడు. ఇప్పుడు రాత్రి యుద్ధంలో తీవ్రమైనటువంటి యుద్ధం చేసి ఎందరినో సంహరిస్తే, పాంచాలందరినీ సంహరిస్తే ఇప్పుడు వచ్చి మళ్ళీ తనని నిందించి పలుకుతూ ఉన్నాడు. అందుకనే తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. దాంతోపాటుగా నేనే అర్జునుడిని సంహరిస్తాను అనేటప్పటికల్లా చక్కగా సంహరించయ్యా, ఇక అంతకంటే కావాల్సిందే ఉంది, నువ్వు చాలా గొప్పవాడివి, నీకు అలా శుభం జరుగుద్ది, పొమ్మన్నాడు. ఈ ప్రకారంగా ద్రోణాచార్యుడికి దుర్యోధనుడికి మధ్య జరిగినటువంటి సంభాషణలో ఉన్నటువంటి ఆంతర్యం అంటే ద్రోణాచార్యుడికి ఎంత కోపం వచ్చింది అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. రాత్రిలో 3వ భాగం మిగిలి ఉండగా చంద్రోదయం తర్వాత ఆ 2 సేనలు యుద్ధాన్ని ప్రారంభించినాయి. అలా ప్రారంభించి యుద్ధం చేస్తూ ఉంటే ఆ పక్షం ఈ పక్షం కూడా తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉంటే కొంతసేపటికల్లా క్రమంగా ఆ చంద్రకాంతిని దొంగిలిస్తూ అరుణ కిరణాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. అంటే సూర్యుడు రాకముందే ఆ ఎర్రటి కిరణాలు ముందు మనకి వస్తూ ఉంటాయి, అంటే చీకటిని పారద్రోలుతూ వస్తాయి. అది ఆ ప్రకారంగా అరుణ కిరణాలు వస్తూ ఉన్నాయి. క్రమంగా సూర్యుడు పైకి వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అందరూ కూడా యుద్ధాన్ని ఆపి ప్రాతకాలంలో నిర్వర్తించాల్సినటువంటి కార్యాలను నిర్వర్తించుకున్నారు. అలాగే ఏమి విశ్రాంతి కాదు, ప్రాతకాలంలో చేయవలసినటువంటి పనులు చేశారు. సూర్యోదయం అయింది. ఇరుపక్షాల యోధులు కూడా రథాలు దిగి సూర్యుడికి ఎదురుగా నిలిచి సంధ్యోపాసన చేశారు. సంధ్యావందనం అంటారు, ఆ సంధ్యోపాసన చేశారు. తర్వాత ద్రోణుడు దుర్యోధనుడిని ముందుంచుకొని, ఎందుకంటే ఇప్పుడు దుర్యోధనుడు అర్జునుడు చంపుతానన్నాడు కాబట్టి దుర్యోధనుడిని ముందుంచుకొని పాంచాలుల మీద దాడి చేశాడు. 2 భాగాలుగా విడిపోయి వస్తున్నటువంటి కౌరవ సేనను చూచి శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, ఓ అర్జున, ద్రోణాచార్యుడికి ఎడమవైపు, మిగతా శత్రువులకి కుడివైపు చేసుకొని నువ్వు యుద్ధ సన్నద్ధుడివిగా అన్నాడు. అర్జునుడు అలాగే అని ద్రోణాచార్యుడికి కర్ణుడికి కుడివైపుకు తిరిగాడు. అప్పుడు భీముడేమో అర్జునుడితో అంటున్నాడు, అర్జున, క్షత్రియ స్త్రీ వీర సంతతిని
ఎందుకు కనాలనుకుంటున్నదో తెలుసా? తాను వీరవనితను అనిపించుకోవాలి, తనకు అటువంటి పుత్రుడు కలగాలి అనేటువంటి భావనతో. అదిగో దానికి తగినటువంటి సమయం ఇప్పుడు వచ్చింది. సమయం వచ్చినప్పుడే మనం శౌర్య పరాక్రమాలని ప్రదర్శించాలి, మన పక్షానికి విజయాన్ని సాధించి పెట్టాలి అని అర్జునుడిని ప్రోత్సహించాడు. ఒకవైపున ధర్మరాజు అక్కడ సూటిగా ఒక మాట అన్నాడు, ఇక్కడ భీముడు అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకనంటే కర్ణుడి మీదకి అర్జునుడే ఇప్పుడు పోవాలి, కర్ణుడి దగ్గర ఉన్నటువంటి శక్తి వృధా అయిపోయింది కాబట్టి ఇప్పుడు అర్జునుడే కర్ణుడిని వధించడానికి సరైనటువంటి సమయం అనే ఉద్దేశంతో భీముడు ప్రోత్సహించాడు. అప్పుడు అర్జునుడు కర్ణ ద్రోణుల్ని 4 వైపులా ముట్టడించి సేనల్ని దహిస్తూ తన పైకి వస్తూ ఉన్నటువంటి ఆ ద్రోణ కర్ణుల్ని, శత్రు సేనల్ని వారిస్తూ ఉన్నాడు. అయితే కృష్ణార్జునులు ఇద్దరు, వాళ్ళతో పాటుగా సహాయంగా వస్తున్నటువంటి భీమసేనుడు, వీళ్ళందరినీ చూచి కౌరవ సేన వణికిపోతూ ఉంది. అప్పుడు దుర్యోధనుడు, శకుని, కర్ణుడు అర్జునుడిని బాణవర్షంలో ముంచెత్తారు. అర్జునుడు అలవోకగా వాళ్ళు వేసినటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా ఖండించి వేస్తున్నాడు. అర్జునుడు ప్రయోగించినటువంటి అసంఖ్యాకమైనటువంటి బాణాలతో యుద్ధరంగం అంతా కూడా అంధకారం చుట్టుకుంది. పైన సూర్యుడు ఉన్నా ఈ బాణాలన్నీ కూడా సూర్యుడిని కప్పేసేటట్టుగా ఉన్నాయి, అందుకని చీకటి కమ్ముతా ఉంది. మరణించి పర్వతాల్లాగా పడిపోయి ఉన్నటువంటి ఏనుగుల్ని, గుర్రాలని కౌగిలించుకొని మరణించినటువంటి వీరులంతా పడుకొని ఉన్నారు. ఆ గుర్రాలు, ఏనుగులు వాటన్నిటితో పాటుగా వాళ్ళు కూడా పడుకొని ఉన్నారు. మరొక వైపున ద్రోణాచార్యుడు మండే అగ్నిలాగా విజృంభిస్తే పాండవ సేనలు వణికిపోతా ఉన్నాయి. ఎందుకంటే ద్రోణుడు ఇప్పుడు తెగించాడు. ఆ తెగించడానికి కారణం ఏమిటంటే తాను ఇక మరణించాలి. మరణిస్తేనే దుర్యోధనుడి చేత మాటలు అనిపించుకునేటువంటి పని లేకుండా పోద్ది. ఆ మరణించే ముందు తనలో దోషం ఏమీ లేదని చెప్పడం కోసమని, దుర్యోధనుడికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడం కోసమని తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నాడు ద్రోణాచార్యుడు. అందుకని అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ద్రోణుడిని చూసి శత్రువులు కొంతమంది పారిపోతున్నారు, కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది నిశ్చేష్టులు అవుతున్నారు, కొంతమంది నిరుత్సాహపడిపోతున్నారు, కొంతమంది చేతులు విసుక్కుంటున్నారు, కొంతమంది సహనం కోల్పోతూ ఉన్నారు, కొంతమంది కోపంతో పళ్ళు కొరుక్కుంటున్నారు. ప్రాణాలపై ఆశ వదులుకొని పాంచాలను ద్రోణుడి మీద దండెత్తారు. తమ యొక్క సేనల పరిస్థితి చూచి విరాట ద్రౌపదులు ఇద్దరు కూడా ద్రోణుడిని ఎదిరించారు. ఇది 15వ రోజు యుద్ధం. ఈ 15వ రోజు యుద్ధంలో విరాటుడు, ఒక అక్షౌణి సేనాధిపతులు ఇద్దరు కూడా ఆ ఇద్దరు ద్రోణాచార్యుని ఎదిరించారు. ద్రోణుడి మీద బాణవర్షాన్ని కురిపించారు. ద్రోణుడు ఆ బాణాలన్నింటినీ కూడా మధ్యలోనే ఖండించేశాడు. 2 బాణాలతో వాళ్ళిద్దరు ధనుస్సుల్ని ఖండించాడు ద్రోణాచార్యుడు, విరాటుడి యొక్క, ద్రౌపదుడి యొక్క ధనుస్సుల్ని. విరాటుడు 100 తోమరాలని 10 బాణాలని వేశాడు. ద్రౌపదుడేమో ఇనుముతో చేసినటువంటి శక్తిని ద్రోణుడి రథం మీదకి విసిరాడు. ద్రోణుడేమో 10 తోమరాలని శక్తిని ఖండించి 2 పచ్చని బాణాలని, తీవ్రమైనటువంటి బాణాలని విరాటుడి మీదకి, ద్రౌపదుడి మీదకి విడిచేటప్పటికల్లా ఆ బాణాల యొక్క ధాటికి అవి శరీరాలని కాస్త ఛేదించుకొని భూమిలో పడిపోయి వాళ్ళిద్దరు మరణించారు. విరాట ద్రౌపదులు ఇద్దరు ఒకే ఒక్కసారి ద్రోణాచార్యుడి చేతిలో మరణించారు. అప్పుడు ద్రౌపదుడి యొక్క మనుమలు 3 తమ తాతగారిని సంహరించాడనే కోపంతో ద్రోణుడి మీదకి వచ్చారు. ఆ 3ని 3 బాణాలతో సంహరించాడు. అప్పుడు కేకయులు, మత్స్యులు, పాంచాలురు వీళ్ళందరూ కూడా ఈ ద్రౌపద విరాటుల మరణానికి కోపంతో ఎదిరించారు. అప్పుడే దృశ్యజుమ్నుడు వచ్చాడు. తీవ్రమైనటువంటి క్రోధంతో తన తండ్రిని సంహరించాడు కనుక ద్రోణాచార్యుడు, ఈరోజు నేను ద్రోణుడిని కనుక సంహరించకపోతే సమస్తమైనటువంటి పుణ్యాల నుంచి, క్షత్రియత్వం,
బ్రాహ్మణత్వం నుంచి చ్యుతుడై నశించిపోతాను అని శపథం చేశాడు. అలా ప్రతిజ్ఞ చేసి ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. దృష్టజ్యుమ్నుడు ద్రోణుని యొక్క ద్రోణుని బాణాలతో కొట్టి గాయపరుస్తూ ఉంటే దుర్యోధనుడు, కర్ణుడు, శకుని యొక్క సోదరులు ద్రోణుడికి రక్షణగా నిలబడ్డారు. దాంతో దృష్టజ్యుమ్నుడు ద్రోణుడిని ఏమీ చేయలేకపోతా ఉన్నాడు. అప్పుడు భీముడు దృష్టజ్యుమ్నుడితో అంటున్నాడు, ఓ దృష్టజ్యుమ్న, ద్రుపద వంశంలో జన్మించావు, అస్త్రవేత్తల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడివి, క్షత్రియుడివి. అంతేకాదు ద్రోణాచార్యుని సంహరించడానికి యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించినటువంటి వాడివి. కాబట్టి నీవు తప్ప ఎదురుగా ఉన్నటువంటి శత్రువుని ఇంకా చూస్తూ ఊరుకునేవాడు ఎవడున్నాడు? నీ తండ్రి, నీ పుత్రులు ద్రోణుడి చేతిలో చనిపోయారు. ఇప్పుడే రాజసమూహం మధ్యలో నువ్వు శపథం చేశావు. ఈ ద్రోణుడు అగ్నిలాగా ఈ పాండవ సేనను దగ్ధం చేస్తా ఉన్నాడు. ఇప్పుడే నేను ద్రోణుడి మీదకి వెళ్తా ఉన్నాను అంటూ ద్రోణ సైన్యంలో ప్రవేశించాడు భీముడు. దృష్టజ్యుమ్నుడు కూడా రోషంతో ద్రోణ సేనలో ప్రవేశించాడు. అప్పుడు ద్రోణుడు భీముడితోనూ దృష్టజ్యుమ్నుడితోనూ ఇద్దరితోనూ కూడా తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. సూర్యోదయానికి పూర్వం ద్వంద్వ యుద్ధం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సూర్యోదయం తర్వాత ఇప్పుడు ద్వంద్వ యుద్ధం చేస్తూ ఉన్నారు. రాత్రి అంతా కూడా యుద్ధం చేసి ఇప్పుడు ఎండ వేడిలో అలసిపోయి, ఎందుకంటే రాత్రి తెల్లవారులు యుద్ధం చేశారు, నిన్న పగలంతా యుద్ధం చేశారు, ఇప్పుడేమో సూర్యుడి యొక్క వేడికి అలసిపోతూ ఉన్నారు. ఆకలి దప్పులు, శరీరాలన్నీ కూడా శిథిలమైపోతూ ఉన్నాయి. చాలామంది మూర్ఛపోతూ ఉన్నారు. రణభూమిలో ఎక్కడ కూడా రథం పోవడానికి చోటు కనపడుతుందా, అన్ని శవాల గుట్టలు. మనుషులు కానీ, గుర్రాలు కానీ, ఏనుగులు కానీ, అలాగనే ఆయుధాలన్నీ కూడా చిందరవందరగా మొత్తం పడిపోయింది. అలా కొంత దూరం రథం కనుక ప్రయాణం చేయాలంటే అన్నీ అడ్డంకులే. ఆ ప్రకారంగా దారి లేకుండా ఉంది. రథ చక్రాలన్నీ కూడా రక్తపు బురదలో ఇరుక్కుపోతూ ఉన్నాయి. ఎందుకంటే రక్తము మట్టి కలిసి బురద మాదిరిగా మారిపోయింది, అందులో ఇరుక్కుపోతున్నాయి. గుర్రాలు కూడా బాణాలతోటి గాయపడి ఉన్నాయి. ద్రోణుడు, అర్జునుడు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా భయభ్రాంతులై వ్యాకుల చిత్తులవుతూ ఉన్నారు. అంటే అలాంటి సమయంలో కూడా ద్రోణార్జునులు ఇద్దరే ధైర్యంగా నిలబడ్డారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంతా బాగా మధ్యాహ్నం తర్వాత ఉండాల్సిన పరిస్థితి. అంటే బాగా ఎండ వేడి ఉన్నప్పుడు ఉన్న పరిస్థితిని ఎండ అంతగా లేనప్పుడు కూడా ఎండకి తట్టుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏమిటంటే పూర్తిగా అలసిపోయి ఉన్నారు. ఈరోజు ఉదయమే యుద్ధం ప్రారంభ సమయంలోనే ఉన్నటువంటి స్థితి ఇది. సైనికులేమో నిద్రజాలక అలసిపోయి ఉన్నారు. అయినప్పటికీ తప్పదు కనుక యుద్ధరంగంలో నిలిచి ఉన్నారు, నీరసంగా ఉన్నారు. ఇది 15వ రోజు యుద్ధం ప్రారంభమైనటువంటి ఆ స్థితి. సూర్యోదయం తర్వాత దుర్యోధన, దుశ్శాసనులు నకుల సహదేవులను ఎదుర్కొన్నారు. కర్ణుడేమో భీముడిని ఎదుర్కొని తీవ్రమైనటువంటి యుద్ధం సాగిస్తున్నాడు. ద్రోణుడేమో అర్జునుడిని ఎదుర్కొని పోరాడుతూ ఉన్నాడు. నకులుడేమో దుర్యోధనుడి వల్ల, ధృతరాష్ట్రుడి వల్ల తమకు కలిగినటువంటి ఆపదలు, అవమానాలు, పరాభవాలు, బాధలు అన్నింటినీ కూడా తలుచుకొని తీవ్రమైనటువంటి కోపంతో దుర్యోధనుడిని బాణ సమూహంతో పీడించాడు. దుర్యోధనుడు నకులుడి చేతిలో పరాజితుడై అక్కడి నుంచి యుద్ధవిముఖుడై పారిపోయాడు. అంటే దుర్యోధనుడు నకులుడి చేతిలో ఓడిపోయాడు, ధర్మరాజు చేతిలో ఓడిపోయాడు, అర్జునుడి చేతిలో ఓడిపోయాడు, భీముడి చేతిలో ఓడిపోయాడు. అంటే నలుగురు పాండవుల చేతిలో ఇంతవరకు ఓడిపోవడం జరిగింది. అందుకే 18వ రోజు నీటిలో దాగి ఉన్నటువంటి దుర్యోధనుడిని పైకి రప్పించిన తర్వాత దుర్యోధనుడితో ధర్మరాజు ఒక మాట అన్నాడు, నువ్వు ఇప్పుడు మా అందరితో యుద్ధం చేయాల్సిన పల్లె, మాలో ఎవరో ఒకరిని ఎంచుకో, వాళ్ళతో యుద్ధం చేయి, గెలిస్తే రాజ్యం నీదే,
ఓడిపోతే ఇక మాది అన్నాడు ధైర్యంగా. ధర్మరాజు అలా మాట్లాడుతూ ఉంటే కృష్ణుడికి చాలా భయం వేసింది. ఎందుకంటే వాడిని ఎవరిని ఎంచుకుంటాడో అని. అయ్యా ఏమిటయ్యా ఈ పొరపాటు చేస్తున్నావు అని ఓ చూపు చూశాడు. ధర్మరాజు మాత్రం ధైర్యంగానే ఉన్నాడు. ఎందుకనంటే నిజంగా కనుక పోరాడినట్లయితే దుర్యోధనుడిని వీళ్ళు ఎవరైనా సరే ఎదిరించగలరు అనేటువంటి ధైర్యం ఒకటి ధర్మరాజులో ఉంది. రెండో విషయం ఏమిటంటే ధర్మాత్ముడైనటువంటి వాడిని నేను, కాబట్టి నా ధర్మమే నన్ను రక్షిస్తుంది అనేటువంటి ధైర్యం. తప్పు చేసినటువంటి వాడు ఊరికే భయపడతా ఉంటాడు. తప్పు చేయనటువంటి వాడు ధైర్యంగా ఉంటాడు. అదే ధర్మరాజులో ఉన్నటువంటి. నకులుడి చేతిలో దుర్యోధనుడు మారిపోయాడు. ఇప్పుడు దుశ్శాసనుడు సహదేవుడి మీదకి వచ్చాడు. సహదేవుడు ఒక తీవ్రమైనటువంటి బాణంతో దుశ్శాసనుడి యొక్క సారథి శిరస్సును ఖండించాడు. సారథి పడిపోతే తానే గుర్రాలని సారథ్యం చేస్తూ దుశ్శాసనుడు రథాన్ని నడుపుకుంటూ వస్తున్నాడు. సహదేవుడు అప్పుడు ఆ గుర్రాలను సంహరించాడు. దాంతో దుశ్శాసనుడు ప్రమాదంలో పడ్డాడని గ్రహించి కర్ణుడు వచ్చాడు దుశ్శాసనుడికి సహాయంగా. అప్పుడు కర్ణుడిని భీముడు ఎదిరించాడు. ఇద్దరు చాలా దగ్గరగా వచ్చారు. అంటే కర్ణుడు భీముడు మళ్ళీ దగ్గరగా వచ్చారు. నిన్న 14వ రోజు యుద్ధంలో భీమకర్ణులు ఇద్దరు కూడా తీవ్రంగా పోరాడారు. 6 సార్లు భీముడి చేతిలో ఓడిపోయాడు కర్ణుడు. మళ్ళీ ఇప్పుడు దగ్గరగా వచ్చాడు. దగ్గరగా వచ్చిన తర్వాత బాణం వేయటానికి వీల్లేదు. దూరంగా ఉంటేనే బాణం వేయడానికి వీలు. అందుకని భీముడు గదతోటి కర్ణుడి యొక్క రథము కాడిని కొట్టాడు. అది ముక్కలు అయిపోయింది. అంటే అటు ఇటు గుర్రాలు ఉంటాయి, కాడి ఉంటుంది మధ్యలో. ఆ కాడిని కొట్టేటప్పటికల్లా అది ఇరిగిపోయింది. గుర్రాలు ఆ రథాన్ని లాగడానికి వీళ్ళు. ఇద్దరు కొంతసేపు గదలను విసురుకున్నారు. గదా యుద్ధం చేశారు. కర్ణుడు వేసినటువంటి గద యొక్క దెబ్బకి భీముడి యొక్క సారథి మూర్చిపోయాడు. ఒకరి గుర్రాలు మరొకరు చంపుకున్నారు. ఇద్దరు కూడా విరుద్ధులయ్యారు. రథం మీద కూర్చోడానికి వీల్లేదు. అదే సమయంలో ద్రోణుడికి అర్జునుడికి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఇద్దరు కూడా దివ్యాస్త్రాలు ప్రయోగిస్తూ ఉన్నారు. ద్రోణాచార్యుడు వేసినటువంటి హరీంద్రాస్త్రం, వాయువ్యాస్త్రం, త్వష్టాస్త్రం అర్జునుడు భగ్నం చేశాడు. మనం నిన్న నుంచి కనుక గమనించినట్లయితే 14వ రోజు సాయంత్రం నుంచి ద్రోణాచార్యుడు అస్త్రాలని ఒకే విధంగా వేస్తున్నాడు. మహారథులను లేదు, వీరులను లేదు, సామాన్యులను లేదు, అందరి మీద వేసేస్తూ ఉన్నారు. ఆ విషయాన్నే దుర్యోధనుడితో చెప్పాడు రాత్రి. ఇక నుంచి నేను నీచమైనటువంటి కార్యం చేస్తానన్నాడు. ఏమిటా నీచమైన కార్యం అంటే అస్త్ర వ్యవహారాలు తెలియనటువంటి వాళ్ళ మీద కూడా అస్త్రాలు ప్రయోగించి చంపేస్తా అన్నాడు. అదిగో అదే ప్రకారంగా అస్త్ర ప్రయోగం చేస్తా ఉన్నాడు. ద్రోణాచార్యుల్లో యుద్ధానికి సంబంధించినటువంటి జ్ఞానం పరిపూర్ణంగా ఉంది. అర్జునుడిలో ఆ జ్ఞానంతో పాటు యోగం కూడా ఉంది. ద్రోణాచార్యుడిలో శౌర్యం పూర్తిగా ఉంది. అర్జునుడిలో శౌర్యంతో పాటుగా బలం కూడా ఉంది. ద్రోణాచార్యుడు చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు ఆ బ్రహ్మాస్త్రంతోనే దాన్ని ఉపసంహరింపజేశాడు. ఇద్దరు కూడా ఎవరికి ఎవరు తీసుకోకుండా యుద్ధం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో దుర్యోధనుడికి సాత్యకి ఎదురుపడ్డాడు. వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు. దుర్యోధనుడు సాత్యకి ఇద్దరు కూడా స్నేహితులు అంటే మామూలు స్నేహితులు కాదు, బాగా దగ్గర స్నేహితులే. చిన్నప్పటి విషయాలు తలుచుకుంటూ దుర్యోధనుడు అంటున్నాడు, మిత్రమా, కోపం, లోభం, మోహం ఇవన్నీ కూడా నీచమైనటువంటి, క్షత్రియ ధర్మం నిజమైనటువంటి. నీవు నాకు ప్రాణం కంటే ఎక్కువ, నేను కూడా నీకు అంతే. అయినా సరే ఈ క్షాత్ర ధర్మాన్ని అనుసరించి నిన్ను నేను వదిలిపెట్టను, ఎదుర్కొంటున్నా. చిన్నతనంలో మనం చేసినటువంటి పనులన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి అన్నాడు దుర్యోధనుడు. దానికి సాక్షిగా అంటున్నాడు, ఓ రాజపుత్ర, ఇది సభ కాదు, గురువుగారి ఇల్లు కాదు. ఆ కాలంలో మనం కలిసి ఆడుకున్నాం, కానీ ఈ కాలం మాత్రం యుద్ధకాలం అంటూ పదులైనటువంటి బాణాలని దుర్యోధనుడి మీద ప్రయోగించాడు సాక్షి.
దుర్యోధనుడు వాటిని ఖండించి తిరిగి సాత్విక మీద బాణవర్షం కురిపించాడు. ఇద్దరికి మధ్య చాలాసేపు బాణయుద్ధం జరిగింది. సాత్విక దుర్యోధనుడిని మించిపోయాడు. అది చూసి కర్ణుడు దుర్యోధనుడు ప్రమాదంలో పడ్డాడు అని వెంటనే అక్కడికి వచ్చాడు దుర్యోధనుడి సాయంగా. అప్పుడు భీముడు కర్ణుడు ఒకరి ధ్వజాన్ని ఒకరు ఖండించుకున్నారు, ఒకరి ధనస్సును ఒకరు ఖండించుకున్నారు, భీకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా మధ్యాహ్నం వరకు తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఇక ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళ యుద్ధాలన్నీ జరుగుతూ ఉంటే ఇక ద్రోణుడికి ధృష్టద్యుమ్నుడికి తీవ్రమైనటువంటి యుద్ధం సాగుతుంది. మరి అప్పుడు ఏం జరిగిందో, మరి ఏ ప్రకారంగా ద్రోణ వధ అనేటువంటి జరుగుతుందో అది మనం రేపు